భూ కేటాయింపుల వ్యవహారంపై బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రతి నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తోందని ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు భూముల కేటాయింపు ప్రక్రియపై అవగాహన ఉన్నప్పటికీ కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సిసిఈ ఎండి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు ఇతర అధికారులు చర్చించిన తర్వాతే భూముల కేటాయింపులు జరుగుతాయని, ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ భూముల కేటాయింపులతో సంబంధం లేదన్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే మనకు రావిరాల మహేశ్వరంలో కేటాయించిన భూములపై జరుగుతున్నటువంటి చర్చ, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వీలైనంత వరకు ప్రజలను తప్పుతో పట్టియాలని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతూ ప్రతిదాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, అటు శ్రీధర్ బాబు గారు మాట్లాడినా, మల్లు రవి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా ఆ సబ్జెక్ట్ని కాంట్రడిక్ట్ చేస్తూ వివిధ రకాలైనటువంటి సమాచారంని సరి అయినటువంటి విధంలో ఇవ్వకుండా, ఎందుకంటే కేటీఆర్ గారికి, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ అనేది ఎందుకు వచ్చింది, ఎవరికి ఇస్తారు, ఈ భూములు ఏ ప్రాతినిధ్యాన్ని ఇస్తారు, దీని ప్రాసెస్ ఏందనేది ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఏ విధంగానైనా రాజకీయం చేయాలి, ఏ విధంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతిసారి అవకాశం లేకున్నా, తప్పు జరగకున్నా, తప్పు జరిగినట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడైనటువంటి కొండల్ రెడ్డి గారు ఈ కంపెనీల ఓనరు, ఈ కంపెనీకి ఏదో దాన్ని మొత్తం ఆయనే నడిపిస్తుండు, ఆయనదే ఈ కంపెనీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కుటుంబానికి అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇచ్చారని, 1600 మంది అమరుల కుటుంబాలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను వాడుకున్నది బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 384 ఎకరాలు కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాను నడుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 2024 డిసెంబర్ నెలల ఇదే సిసిఈఎస్డిఎంకి అప్లికేషన్ పెట్టుకో కమిటీకి, మాకు భూ కేటాయింపు 5 ఎకరాల భూమి కావాలి, మేము ఈ పర్టికులర్ ఏమంటారు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్, వాటి ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్ మరియు ఎలక్ట్రానిక్ సిస్టంలో వాడే ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ యూనిట్స్ పెట్టుకుంటామని పెట్టుకున్నప్పుడు ఈ 2024లో వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుర్రో అప్పటి నుంచి సంవత్సరం పాటు ప్రాసెస్ నడిచిన తర్వాత డిసెంబర్ 2025న వీళ్లకు భూ కేటాయింపు జరిగింది. డిసెంబర్ 2025 నాడు అందరికి ఇచ్చినట్టే 1,50,00,000 రూపాయలకు ఈ కంపెనీకి అలాట్మెంట్ జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడైనటువంటి కొండల్ రెడ్డి గారు ఈ కంపెనీల ఓనరు, ఈ కంపెనీకి ఏదో దాన్ని మొత్తం ఆయనే నడిపిస్తుండు, ఆయనదే ఈ కంపెనీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మేమందరం కూడా ఏమన్నాము, మేము కాంట్రాడిక్ట్ ఎప్పుడు చేయలే, కావాలని వీళ్ళు కాంట్రాడిక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను అందుకే దీని క్లారిటీ ఇవ్వడానికి క్లియర్ కట్గా మీ ముందుకు వచ్చిన. కొండల్ రెడ్డి గారికి ఈ కంపెనీకి 2024లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ 2025లో అప్లికేషన్లు అప్రూవ్ అయినప్పుడు కానీ ఈ కంపెనీలో ఆయన డైరెక్టర్ కాదు, మేనేజింగ్ డైరెక్టర్ కాదు, దాంట్లో మెంబర్ కూడా కాదు. 2026 మార్చి నెలల అడ్వైజరీ బోర్డుకు సలహాదారులుగా ఎంటర్ అయ్యింది ఆయన. ఈ అడ్వైజరీ బోర్డు సలహాదారులకు రోజు జరిగే యాక్టివిటీస్లో కానీ బిజినెస్ లావాదేవీలలో కానీ సంబంధాలు ఉండవు.